హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఒక టిపికల్ హోమ్ మేకర్‌గా నా డైలీ రొటీన్‌లో ఫస్ట్ మార్నింగ్ చోర్సే ఉంటాయండి. దీని గురించి యూజువల్లీ వేకప్ అనేది నాకు 5:30 నుండే స్టార్ట్ అవుతూ ఉంటదనమాట. ఇంకా డే స్టార్ట్ అయ్యేది ఫ్యామిలీ కోసం మీల్ ప్రిపరేషన్ తోటేనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి టాస్క్స్‌తో ఎంగేజ్ అవుతూ ఉంటాను నేను. ఇంకా దాని తర్వాతేననమాట మిగిలిన పర్సనల్ కేర్, అలాగే హోమ్ కేర్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో, ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో చూసారు కదా! నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే దసరా తర్వాతి రోజనమాట. ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ముందు రోజు ఇంకా నేను ఇడ్లీ పిండి బయట నుంచి అయితే తెచ్చుకున్నాను కదా! ప్యాకెట్ అదప్పుడు ఓపెన్ చేసేసి ఇంకా సాల్ట్ వేసి బాక్స్‌లో రెడీగా పెట్టుకున్నాను. సో, ఇప్పుడు దాన్ని ఆవిరికుడం కింద ఒక 2 గరిటెలు అయితే వేసేస్తాను. మా పాపకేననమాట ఫస్ట్ టిఫిన్ చేసేది. ఇంకా తర్వాత సంగతి మేము తర్వాత చూసుకుంటాము. ఇంకో పక్కన అమ్మ క్యాబేజీ ఇచ్చింది కదా! దాంతో ఈరోజు క్యాబేజీ, టమాటా కర్రీ అయితే చేస్తున్నాననమాట. సో, అది కూడా సైమల్టేనియస్‌లీ పక్కనే అవుతూ వస్తుంది. ఇప్పుడే సాల్టు, కారం ఇవన్నీ కూడా వేసి పెట్టాననమాట. మీరు చూసారు కదా! ఇంకా అక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా క్యారేజీలో దీన్ని ఫ్యాన్ కింద పెడుతూ ఉన్నాననమాట. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్యాన్ కింద పెడతాను. ఎందుకంటే నేను క్యారేజీ ప్యాక్ చేసేది 7కి అట్లా ప్యాక్ చేస్తాను. మా పాప తినేది లంచ్ బ్రేక్ 12:30 అనమాట. సో, టైం గ్యాప్ చాలా ఉంది కాబట్టి కాస్తంత గోరువెచ్చగా మాత్రమే పెడతాననమాట. అతి వేడిగా ఉండకూడదు. మళ్ళీ చల్లారినట్టు కూడా ఉండకూడదనమాట బాక్స్‌లో పెట్టేటప్పుడు రైస్ అనేది. ఇంకా అట్లాగే ఇప్పుడైతే ఇంకా చట్నీ చేసేస్తున్నాను అనమాట. టిఫిన్‌కొచ్చి ఇంకా ఇంట్లో కాయగూరలు గానీ, వెజిటేబుల్స్ ఏమీ లేవు కదా! సో, అందు గురించి ఇంక ఉల్లిపాయలుంటే ఉల్లిపాయతో చట్నీ చేసేస్తున్నాననమాట. ఇక్కడ కాస్తంత చింతపండు వేసి. సో, ఫైనల్లీ ఇక్కడ లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాననమాట. యూజువల్లీ నేనైతే కర్రీని రైస్‌లో కలిపేసి పెడుతూ ఉంటాను. ఎక్కువ సార్లు అయితేనే అప్పుడప్పుడు మాత్రమే కర్రీ విడిగా పెడుతూ ఉంటాను. అట్లాగే ఒక ముద్ద పెరుగన్నం అయితే కంపల్సరీ అనమాట ప్రతిరోజు గూడాను. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా టిఫిన్ కూడా పెట్టేసాననమాట. తను టిఫిన్ తింటూ ఉంటే ఇక్కడ జడలయితే వేసేస్తూ ఉన్నాను. మగపిల్లలు ఏమండి ఒక షర్ట్, ప్యాంట్ ఏస్తే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆడపిల్లలంటారా ప్రతీది కూడా మన దగ్గరుండి రెడీ చేయాల్సిందే ఒక ఫేస్ వచ్చే వరకు కూడాను. సో, ఇక్కడ మార్నింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్సనల్ కేర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ కోసం రెడీ అవుతూ ఉన్నాననమాట. దాని తర్వాత షవర్ తీసుకుంటాను నేను. ఇంక నేను కొన్ని ఆసనాలైతే ఒక 1 మంత్‌ని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి నమస్కారాల నుంచి స్టార్ట్ చేశాననమాట. అన్నీ కూడా కొన్ని కొన్ని రౌండ్స్ అనమాట. ఇట్లా 1 వీక్, 1 వీక్ అన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వచ్చాననమాట ఇప్పటి వరకు కూడాను. ఒక మామూలుగా నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా ఇంకా ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ఈ ఎక్సర్‌సైజెస్ అనేవి చాలా అవసరం అనిపించింది నాకైతే ప్రెజెంట్ డేస్‌లో. సో, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను కూడా వీటితో నేనైతేను. సో, ఇంక ఇలా పర్సనల్ కేర్ అయితే అంతా ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ నా హోమ్ కేర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందనమాట. లైక్ ఏంటంటే ఇట్లాగనమాట డిషెస్ అనేవి వాటి వాటి ప్లేస్‌లో పెట్టడం, ఏమన్నా లాండ్రీ ఉంటే వాటిని ఫోల్డింగ్ చేసుకోవడం, లేదంటే కొన్ని కొన్ని ఏరియాస్‌ని పర్టిక్యులర్‌గా క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! కొన్ని కొన్ని వర్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా! ఈరోజు అందులో వర్క్స్‌లో నేను ఇట్లాగా సీడ్స్ ఉంటాయి కదా! నట్స్ వీటినన్నింటి కూడా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఈరోజు ఇంక కొన్ని ఎక్స్‌ట్రా పాలు కూడా తీసుకున్నానండి. పెరుగు తోడు పెట్టాలనమాట. సో, వాటిని కూడా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను. ఇవైతే 3 రకాల సీడ్స్ అనమాట. పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ అనమాట. ఇంత క్రితం వీటినైతే నేను సోక్ చేసి పెట్టేదాన్ని కదా! నైట్ కోసం. ఇంక ఇప్పుడైతే ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేసామన్నారు మా వారు. ఇంక మంచిగా రోస్ట్ చేసి ఇంకా గాలికైతే 5 మినిట్స్ బయట పెట్టేసిన తర్వాత డబ్బాలో వీటిని ప్రిజర్వ్ చేసుకుంటాననమాట. ఇంక చూసారా గలగలమంటున్నాయి. ఇంక ఇప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయనమాట. ఇంక బెనిఫిట్స్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు వీటిలో ఎన్నున్నాయో. ఇంక నెక్స్ట్ నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ముందు రోజైతే ఇంకా బ్యాగ్ అదే అన్‌ప్యాక్ అనేది చేయలేదు కదా నా బ్యాగు. సో, వీటిని కూడా అన్‌ప్యాక్ చేసేద్దాం. అట్లాగే నేను ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా చూపించేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇప్పుడైతే ఈ బ్యాగ్‌లో నేను ఉతికిన బట్టలు, ఉతకని బట్టలు, వాడని బట్టలు ఇట్లా 3 రకాలు ఉన్నాయన్నమాట. అమ్మ అయితే కొన్ని బట్టలు నేను వాడినవన్నీ కూడా వాష్ చేసి ఇచ్చేసిందనమాట. సో, ఇవన్నీ కూడా అమ్మ వాష్ చేసి ఇచ్చినవన్నమాట. సో, వాటినన్నింటిని కూడా తీసి ఒక పక్కన పెడుతున్నాను. అట్లాగే నేను కొన్ని వాష్ చేసుకోవాల్సిన బట్టలైతే ఉన్నాయన్నమాట. వేసుకొని వచ్చినవి ఉంటాయి కదా! అట్లాగే కొన్ని కొన్ని అంతకుముందు రోజువి కూడా ఉన్నాయి. సో, వాటినన్నీ కూడా కొన్ని వాష్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఇంకో పక్కన పెట్టానన్నమాట.
అట్లాగే ఎందుకైనా మంచిదని నేను ఊరెళ్ళేటప్పుడు ఒక ఎక్స్‌ట్రా జత అనేది మా పాపకి, నాకు కూడా పెట్టుకుంటూ ఉంటాననమాట. సో, అదైతే మ్యాండేటరీ కాబట్టి వాటిని కూడా నేను ఇంకా వాటిని బీరువాలో పెట్టేసుకుందామని చెప్పేసి వాటిని కూడా పక్కన పెట్టేశాను. సో, ఇవన్నీ కూడా వాష్ చేయాల్సినవన్నమాట. హ్యాండ్ వాష్ కూడా ఉన్నాయి. వాటిల్లో నార్మల్ వాష్, హ్యాండ్ వాష్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మ వాష్ చేసి ఇచ్చినవి అట్లాగే బీరువాలో పెట్టుకోవాల్సినవన్నమాట. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నేను వాటిలో కేటగిరీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏవి వాష్‌కి వెళ్ళాలి, ఏవి హ్యాండ్ వాష్‌కి వెళ్ళాలి ఇవన్నీ కూడా అనమాట. అమ్మో! చాలా బట్టలు ఉన్నాయండి ఈసారి అయితేను. అన్నీ కూడా పండగ బట్టలే కదా! సో, అన్ని రోజులు కూడా పండగ బట్టలు అవన్నీ కూడా నైట్ వేర్ తప్ప మిగతావన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినవన్నమాట. ఇవన్నీ ఒకరోజు పెట్టుకోవాలి. ఇంకా కొన్ని జ్యువెలరీ కూడా పట్టుకెళ్తూ ఉంటాం కదా! ఇంకా ఆడపిల్లలకైతే చెప్పాల్సింది ఏముందండి, ఒకరికిద్దరం కాబట్టి చాలా జ్యువెలరీ అయితే పట్టుకెళ్ళాల్సొచ్చింది. అందులోనూ ఇప్పుడు అన్నీ కూడా వరుసగా అన్నీ కూడా పండగే కదా! మనకి అన్ని రోజులు పండగే కాబట్టి ప్రతిరోజు ఒక డ్రెస్ దాని మీద జ్యువెలరీ ఇలాగనమాట. అన్నీ కూడా తీసుకెళ్ళాల్సొచ్చింది. అన్నీ కూడా మంచి మంచి జ్యువెలరీ కొన్ని హెవీగానే తీసుకెళ్ళాను నేనైతేను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం షాపింగ్ చేయకుండా ఎట్లా ఉంటాం కదండీ! సో, ఇప్పుడు షాపింగ్ చేసినవన్నీ కూడా తీస్తూ ఉన్నాననమాట. జ్యువెలరీ అంతా కూడా పక్కన పెట్టేసాను. దీన్ని కూడా టైం చూసుకొని సర్దుకుంటాను ఇంకా జ్యువెలరీ అంతా కూడాను. ఇప్పుడు ముఖ్యంగా నేను అక్కడ ఏమేమి షాపింగ్ చేశానో ఇవన్నీ కూడా బయటికి తీసేస్తూ ఉన్నాననమాట. సో, ఇక్కడ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి తీసి ఒక పక్కన పెట్టేస్తున్నాను. మీకు దగ్గర నుంచి కూడా చూపించేస్తాను. ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చాను ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి కూడా క్లియర్‌గా. షాపింగ్ వచ్చేసి నా వరకు నేనైతే ఒక థెరపీ అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. అది కూడా పర్సనల్ రిలాక్సేషన్ అనమాట నాకైతేను. ఈ షాపింగ్ అనేది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా ప్లెజర్‌గా కూడా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇంకా ఈ షాపింగ్‌లో నేనైతే ఎవరిని ఇన్వాల్వ్ చేయననమాట. నా పార్ట్నర్ గానీ, లేదంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. నాకు నేనే ఏదైనా సరే షాపింగ్ చేసుకుంటూ ఉంటాననమాట ప్రతీదీ కూడాను. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతుంటారు షాపింగ్ గురించి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకా అక్కడ షాపింగ్ చేసినవన్నీ కూడా ఒక్కోటి ఒక్కొక్క కవర్‌లో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా జ్యువెలరీ కవర్‌లో పెట్టేశాను. సో, అందు గురించి అనమాట. ఆ కవర్స్ అన్నీ కూడా ఒకసారి విప్పి చూస్తూ ఉన్నానన్నమాట. ఏ కవర్‌లో ఏమున్నాయని చెప్పేసి. అలాగే కొన్ని కిచెన్ ఐటెమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులోనే. అక్కడ నేను మాల్‌కైతే వెళ్ళాను కాకినాడలో. అలాగే క్రాఫ్ట్ బజారు, ఇంకా ఎగ్జిబిషన్ ఇట్లాగనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్‌కైతే వెళ్ళాము. సో, అక్కడి నుంచి అనమాట అన్ని రకాలు ఇట్లాగా అక్కడక్కడ కొన్ని అట్లా పర్చేస్ చేసామనమాట. ఇవైతే హెయిర్ పిన్స్, పెరల్స్ అనమాట. మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మంచి బ్రంచ్ లీఫ్ బ్రంచ్ ఒకటి తీసుకున్నాను చూసారు కదా! అదైతే ముందు చూపించింది. అది లెమన్స్ అనమాట. అవన్నీ కూడా చిన్న చెట్టు ప్లాంట్ లాంటిదనమాట అది. సో, అదొకటి తీసుకున్నాను డెకర్ పర్పస్. ఇక అది కిచెన్‌లో గాని లేదా డైనింగ్ ఏరియాలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే హెయిర్ క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఇంకా ఇయర్ రింగ్స్ పిచ్చి అనమాట నాకైతే. ఎన్నున్నా తక్కువే మా ఇంట్లో అయితేను. ఎక్కడ చూసినా ఏది కొత్తగా అనిపించినా సరే వెంటనే పికప్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే బీడ్స్ మాల ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదైతే మంచి కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మీకు వీడియోలో కంటే బయట ఇంకా బాగుందనమాట. మంచిగా దాని గ్లిటర్ పాలిష్ అనేది ఉండి చాలా బాగుంది. ఇదైతే ఈ శారీస్ మీదకి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా కాస్ట్ ఒక 500 లోపే అనమాట దీని కాస్ట్ అయితేను. ఇది వచ్చి మాల్లో తీసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నా ఫేవరెట్. ప్రతిదీ ఫేవరెటేలేండి. కానీ ఏంటంటే ఈ మధ్యన ఈ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే మంచి ట్రెండ్ అయిపోతూ ఉన్నాయి కదా! సో, అందులో ఇదైతే డార్క్ గ్రీన్ కలర్ అనమాట. మీకు కనిపిస్తుందా కలర్ అయితేను. బుట్టలు ఇవైతే వచ్చేసి పైన స్టోన్స్ వచ్చి ఉన్నాయన్నమాట. కింద పెరల్స్ అయితే వచ్చినాయి. ఇవైతే మోడల్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతేను. కాస్ట్ కూడా కాస్తంత ఎక్కువే. ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ మ్యాట్స్ లేదంటే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అనమాట. వీటిని దేని కిందైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఈ తీసుకున్నాను అనమాట. సో, ఇవండి నేనైతే అక్కడి నుంచి కాకినాడ నుంచి షాపింగ్ చేసినవన్నమాట దసరాకైతేను. ఇందులో కిచెన్‌కొచ్చేసి జాలి గరిట ఒకటైతే చూపించాను కదా ఫస్ట్‌లో అవిని. ఒక పీలర్ ఇంకా 2 స్పూన్స్ ఇవి కూడా తీసుకున్నాననమాట. ఇప్పుడైతే వాటిని కిచెన్‌లో పెట్టేయడానికి వెళ్ళి ఇప్పటి నుంచి అయితే మళ్ళీ ఇంకా బట్టల దగ్గరికొచ్చాననమాట. ఇంకా ఇప్పుడు ఉతికిన బట్టల్లో మళ్ళీ సెగ్రిగేట్ చేస్తున్నాను. అందులో ఐరన్ చేయాల్సిన బట్టలైతే ఉన్నాయన్నమాట. సో, వాటిని కూడా పక్కకు పెట్టేస్తూ ఉన్నాను. అయితే ముందు రోజు నేను వాష్ చేసిన బట్టలు కూడా ఉన్నాయి కదండీ! ఆ రోజైతే మంచిగా డ్రై అయిపోయినాయనమాట. సో, వాటిని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ దేవుని కట్ట మీద వేసి ఉంచాననమాట. ఇంక ఈ బట్టలు ఇప్పుడు మనం మళ్ళీ వాషింగ్ మిషన్‌లో వేసుకుందాం.
ఇక నుండి ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్ కోసం మీల్‌కి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం గ్రాసరీస్ ఇంకా వెజ్జెస్ ఇవన్నీ కూడా షాపింగ్ చేయాలన్నమాట. ఇంకిప్పుడు నా ఫ్రిడ్జ్ కూడా రీఫిల్ చేయాల్సిన టైం అనమాట. ఇంకా టేక్ ఇట్ స్లో అనేది నా వర్షన్ అనమాట. అంటే ఒకేసారి చేయడానికంటే నేను అస్సలు ట్రై చేయననమాట. దీనివల్ల మనం బర్న్ ఔట్ అయితే తప్పకుండా అవుతూ ఉంటాం. సో, మనం ఈజీగా బ్యాక్ టు నార్మల్ రొటీన్‌కి రావాలంటే చిన్న స్మాల్ టాస్క్స్ అనేవి మేనేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సమ్ టైమ్ అనేది తీసుకొని బ్యాక్ టు డైలీ లైఫ్‌కి అయితే రావాలి. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలుస్తాను. అంతవరకు